మీరు ఎప్పుడైనా ఆలోచించారా యూపీఐ అంత ఫ్రీగా ఎలా పాసిబుల్ అవుతుంది అని? నో యూజర్ ఫీజ్, నో మెర్చెంట్ ఫీజ్, సింపుల్ గా స్కాన్ చేసి పే చేస్తాం. కానీ బ్యాక్ సైడ్ లో ఏం జరుగుతుందో మనకు అసలు ఐడియా కూడా ఉండదు కదా. కానీ ఆ క్యూఆర్ కోడ్ వెనుక ఒక మ్యాజిక్ సిస్టమ్ నాన్ స్టాప్ వర్క్ అవుతుంది. సర్వర్స్ రన్ అవుతాయి, సైబర్ సెక్యూరిటీ కంటిన్యూస్ గా మానిటర్ చేస్తుంది, బ్యాంక్స్ తో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి, కస్టమర్ సపోర్ట్ టీమ్స్ 24/7 స్టాండ్ బై లో ఉంటారు. ఇవన్నీ హ్యాండిల్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. అయినా మనం ఎవరు పే చేయట్లేదు. అయితే పేమెంట్ యాప్స్ అండ్ బ్యాంక్స్ కి ఇన్కమ్ ఎలా ఎర్న్ చేస్తాయి? ఇక్కడ సీక్రెట్ ఏంటంటే ఇవన్నీ గవర్నమెంట్ సబ్సిడీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే గవర్నమెంట్ యాప్స్ అండ్ బ్యాంక్స్ కి కొంత కాస్ట్ కంపెన్సేట్ చేస్తుంది. అందుకే మనకు యూపీఐ ఫ్రీగా దొరుకుతుంది. కానీ ఇప్పుడు గేమ్ చేంజ్ అయింది. సబ్సిడీ అమౌంట్ ని గవర్నమెంట్ హాఫ్ గా కట్ చేసింది. సో వెరీ సూన్ మీ ట్రాన్సాక్షన్ మీద స్మాల్ కన్వీనియన్స్ ఫీ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా క్యాష్ బ్యాక్ స్కీమ్స్ తగ్గిపోవచ్చు. అందుకే చెప్పాలి ఈ ఫ్రీ రైడ్ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందో. సో యూపీఐ బిహైండ్ ద సీన్స్ గేమ్ ప్లాన్ ఇప్పుడు మీకు బాగా క్లియర్ అయింది అనుకుంటా.